హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈ రోజు వేని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక్క పొటాటో ఉంటే చాలు, వేనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నా. రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ పెద్దగా ఉండేవి తీసుకోండి. తర్వాత చూపిస్తున్న విధంగా పెటల్స్ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు సూదికి దారం ఎక్కించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఫ్లవర్ తీసుకొని దాని స్టెమ్ ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చేసుకున్న స్టెమ్ ని సూదికి ఎక్కించుకోండి. తర్వాత సూదిని పొటాటోకి చూపిస్తున్న విధంగా అటాచ్ చేయండి. రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని సూదికి అటాచ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న రోజ్ పెటల్స్ సూదికి కొన్ని అటాచ్ చేశాక దారం లోపలికి డ్రాగ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. సేమ్ ఇదే ప్రాసెస్ వేణి మొత్తం తయారయ్యే వరకు రిపీట్ చేయండి. వేణి మొత్తం రెడీ అయ్యాక లాస్ట్ లో సేమ్ స్టెమ్ ని కట్ చేసి సూదికి గుచ్చి డ్రాగ్ చేసుకోండి. తర్వాత దారం కట్ చేసి ముడి వేసుకోండి ఒక 3 to 4 టైమ్స్.
తర్వాత చిన్న వేణీస్ కూడా సేమ్ చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెసే, బట్ చిన్న చిన్నగా తయారు చేద్దాము. సో ఇవి ఎందుకంటే ఇవి కింద హెయిర్ కి అటాచ్ చేసుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. నేను లాస్ట్ లో రెఫరెన్స్ పిక్చర్ కూడా పెడతాను, ఇవి ఎలా అటాచ్ చేస్తారో అసలు హెయిర్ స్టైల్ కి ఎలా ఉంటదని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోతుంది. హెయిర్ స్టైల్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు కొనుక్కోకుండా. సో మనకి కావాల్సినవి జస్ట్ రోజ్ ఫ్లవర్స్, ఒక పొటాటో అండ్ సూది దారం ఉంటే చాలు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెయిర్ కి అటాచ్ చేశాక లుక్ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వేణి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయడం మర్చిపోవద్దు, చాలా ఈజీ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.